ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్యా, అసలు ఘట్టం ముగిసిపోయింది. ఆ పెళ్ళి కూడా అయిపోతే ఓ పనైపోతుంది. పంతులు గారు, పెళ్లి ముహూర్తం కొంచెం దగ్గరలోనే పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా, వచ్చే నెల 15వ తేదీన మంచి ముహూర్తం ఉంది. అది ఖాయం చేయమంటారా? చేసేయండి పంతులు గారు. శుభం. అమ్మయ్యా, అంతా కూలుగా అయిపోయింది. నాకు ప్రశాంతంగా ఉంది. కాసేపైతే అందరూ భోజనాలు చేసి బయలుదేరవచ్చు. భోంచేయకుండా ఎవరు వెళ్ళకండి. నేను రూమ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఫంక్షన్ అంతా అయిపోయినట్టుంది. అందరి ముందు ఓపెన్ చేయడం బెటరా, సైలెంట్ గా వీళ్ళ బాస్ ఎవరో తెలుసుకొని ఆయనకి ఇవ్వడం బెటరా? ఎందులో బాస్ ఎవరు? ఓ నారాయణ గారు, మీరు రాలేదేంటి? పాప ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. ఓ, ఈ క్యాండిడేట్ శ్రీకర్ బాస్ అనుకుంటా. నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. బాస్ కూతురు ఏమని అనుకుంటా. ఎటువంటి సమయంలో పెళ్లి కూతురుని ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా అడుగుతుందంటే మన చెవిన పడాల్సిన మ్యాటర్ ఏదో ఉందని అర్థం. నీ ఎంగేజ్మెంట్ జరుగుతున్నంతసేపు నీ చూపు మాత్రం రాహుల్ మీద లేదు, శ్రీకర్ మీదే ఉంది. ఈ విషయం మీ పేరెంట్స్, రిలేటివ్స్, స్టాఫ్, అవని అండ్ శ్రీకర్ గమనించకపోవచ్చు, బట్ నేనైతే గమనించాను. ఒకరిని పెళ్లి చేసుకోబోతూ శ్రీకర్ని ఎందుకు చూస్తున్నావు? ఇది నేను ఊహించలేదు. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు నువ్వు సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేశావు. నిజంగా నువ్వు హ్యాపీగా లేవు. నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. సరే చెప్తాను విను. ఎందుకో తెలియడం లేదు, నేను శ్రీకర్ మీద మనసు పారేసుకున్నాను. నాకు మొదటిసారి పరిచయం అయినప్పుడు తన మాటలు నాకు బాగా నచ్చాయి. మీలాంటి ఉన్నవారు లేని వారికిస్తే వారికి ఉపయోగపడుతుంది. మీ పేరు చెప్పుకొని ఒక పూట అన్నమైనా తింటారు. ఇలా అంటున్నా నేనేమో అనుకోకండి. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మీ మనసు కూడా అంతే అందంగా ఎదుటివారికి కనిపించాలంటే డబ్బుని అన్నిటికీ ముడిపెట్టకండి. డబ్బులు కావాలనొచ్చి తన అవసరం తీరిపోయింది, మీ డబ్బులు అవసరం లేదని చెప్పినప్పుడు తన నిజాయితీ నచ్చింది. డబ్బులు అవసరం లేదు, లక్కీలీ అమౌంట్ అడ్జస్ట్ అయింది, అందుకే వద్దంటున్నాను. ఆ రోజు జ్యూస్ తాగించమని అడిగినప్పుడు తను అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఏమన్నాడో తెలుసా? మెహందీ ఉన్న చేతులతో పట్టుకుంటే మెహందీ డిస్టర్బ్ అయిపోతుంది, మీరేమైనా తాగించగలరా? పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. నేను మీకు జ్యూస్ తాగించడం కామన్ థింగ్ కాదని, చిన్న విషయం కాదని నా ఫీలింగ్. ఇందాక ఆడదాని గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో నువ్వే చూసావు కదా. అందుకే శ్రీకర్ మీద నాకు విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. రాహుల్ మీద నాకు మొదటి నుంచి మంచి ఒపీనియన్ లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? రాహుల్ని సైడ్ చేసి శ్రీకర్ని నీవాణ్ణి చేసుకుంటావా ఏంటి?
చెప్పవే. అదే జరుగుతుందేమో అని నా ఫీలింగ్. ఓరి నాయనో, ఇది నేను ఊహించలేదు. ఎంగేజ్మెంట్ ఒకరితో పెళ్లి మరొకరితోనా? ఇది కరెక్టేనా మాయా? ప్రపంచంలో ఇలాంటివి ఎప్పుడు జరగనట్టు మాట్లాడతావేంటి? శ్రీకర్కి పెళ్ళైందన్న నిజం తెలియక ఈ పిల్ల మనసు పారేసుకుంది. ఇది మనకి బాగా ఉపయోగపడేలా ఉంది. సో ఇటువంటి సమయంలో ఈ ఫొటోస్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఆలోచనలు నాలో వస్తాయని నేనే ఊహించలేకపోయాను. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎవరు మీరు? మా ఇంట్లోకి వచ్చి వెళ్తున్నారు. నా ఫ్రెండ్ కాదు, మా ఆఫీస్ స్టాఫ్ కాదు, రాహుల్ తరపున రిలేటివ్స్ కూడా కాదు. మరి ఎవరు మీరు? మా ఫంక్షన్కి వచ్చిన మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీ చేతిలో నుంచి ఈ కవర్ జారిపోయింది. చూసుకోలేదా? లేదా తెలిసి తీసుకోలేదా? నేను మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోయారు. మౌనవ్రతమా? కవర్ గురించి అడిగితే షివరింగ్ అవుతున్నారేంటి? ఆహా, అది ఈ చుట్టుపక్కల నాకు తెలిసిన వారి ఇంట్లో ఫంక్షన్కి వచ్చానండి. పొరపాటున వీధి మారాను. వీధి మారినా పర్వాలేదు, వీధి మారకుండా చూసుకోండి. ఈ కవర్లో ఫోటోస్ ఏంటి? ఇవి నాకు సంబంధించినవండి. థ్యాంక్స్ అండి. ఫోటోలు ఇచ్చినందుక? చూడనందుకు. వస్తానండి. థ్యాంక్ యూ. బంగారం, నీ గురించి వెయిటింగ్. వెళ్ళిన పని ఏమైందో తెలుసుకుందామని ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వు తిడదా అని చేయలేదు. అక్కడ ఫోటోస్తో బ్లాస్ట్ చేసావా? ఫంక్షన్ నుంచి అవని శ్రీకళని బయటికి గెంటేశారా? అనుకున్నది నువ్వు సాధించావా? నేననుకున్నది జరగలేదు. ఈ ఫొటోస్ని అక్కడ నేను చూపించలేకపోయాను. అవునా?